తెలంగాణ రాష్ట్రం జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో చాలా ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 31 అక్టోబర్ 2025న 12 గంటలకు మొహమ్మద్ అజరుద్దీన్ మాజీ ఇండియా కెప్టెన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండే. దానిపై తెలంగాణ బీజేపీ వర్గాలు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తూ అటు కేంద్రం నుంచి కూడా గవర్నర్ పై ఒత్తిడి తెచ్చారు. గవర్నర్ గారు మాత్రం ఇది చాలా రాజ్యాంగబద్ధమైన ప్రమాణ స్వీకారం, దీన్ని ఆపలేము అని చెప్పి వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అయితే దీనిపై వారి ఏదైతే పావులు ఉన్నాయో ఇంకొకసారి ముస్లింకి వ్యతిరేకంగా లేకపోతే ఎన్నికల పాచికలు అనేవి బెడిసికొట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముస్లిం మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తుందా అది కూడా సజావుగా ఇవ్వకుండా ఇప్పటికీ ఎమ్మెల్సీగా కూడా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయలేదు. మరి భవిష్యత్తులో ఇది ఎంతకాలం ఉంటుంది పదవి? పూర్తిగా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని పూర్తి మంత్రి స్థానంలో ఇస్తారా, ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తారా అనే దానిపై కూడా సర్వత్రా చర్చ నడుస్తుంది. చూడాలి మరి ఇది కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో కలిసి వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ కు కలిసి వస్తుందా, బీజేపీ ఏదైతే పాచిక వేసిందో అది కూడా వాళ్ళకి ప్లస్ అవుతుందా అనేది అంతా ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది. ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల వేడి మాత్రం చాలా తీవ్రతరంగా ఉందనే చెప్పాలి. అజరుద్దీన్ గారు ఉన్నారో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారో ఇప్పుడైనా ఆయన వివిఐపి కల్చర్ నుంచి బయటికి వచ్చి ముస్లిం మైనార్టీలకు ముఖ్యంగా మాసెస్ కు దగ్గరగా ఉంటూ ఆయన ముస్లిం లీడర్షిప్ ఏదైతే కొరత అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్నారో ఆయన మంత్రిగా అసెంబ్లీలో కూర్చుంటే ఆయన ఒక్కడే కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింలు కావున ఆయన మాసెస్ లో వచ్చి సర్వీస్ చేయాలని చెప్పి ముస్లిం సమాజం ముఖ్యంగా కోరుకుంటుంది. మనం కూడా అజరుద్దీన్ గారు తన వివిఐపి కల్చర్ నుంచి బయటకు వచ్చి వారు ప్రజలకు సేవ చేస్తూ ముస్లిం మన్ననలు పొంది ముస్లిం సమస్యలను పరిష్కారం చూపుతారని ఆశిద్దాం. ఏదైతే వారికి ప్రమాణ స్వీకారం చేస్తున్నారో మొహమ్మద్ అజరుద్దీన్ గారికి మనం కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.